Hi students, in this video I am going to explain CO2 transport. So before going to CO2 transport, we have to know some things, some details about hemoglobin. So apart from structure, a hemoglobin has three functions mainly: transportation of carbon dioxide, transportation of oxygen. At the same time, it can act as a buffer గా పనిచేస్తుంది. Actually, what is buffer? Buffer is nothing but a mediator. సో ఎట్లా పనిచేస్తుందంటే, suppose if there is any compound carbon dioxide molecules or carbon dioxide is more in this region, so oxygen, that hemoglobin binds with the carbon dioxide, then releases oxygen. సో యాసిడ్తోనూ బైండ్ అవుతుంది, బేస్తోనూ బైండ్ అవుతుంది. సో సపోజ్ నువ్వు ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ లంగ్స్లో ఆల్వేలో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, హీమోగ్లోబిన్ ఎఫినిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే, హీమోగ్లోబిన్ బైండ్స్ టు ది ఆక్సిజన్, రిలీజెస్ CO2. సో అందుకని ఎక్స్ప్రెషన్ అప్పుడు CO2 బయటికి, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో అక్కడ టిష్యూస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ డిసోసియేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్లీ యూ హ్యావ్ టు రిమెంబర్, హిమోగ్లోబిన్ ఈజ్ ఏ ఆంఫోటెరిక్ మాలిక్యూల్. ఇట్ కెన్ కెమికలీ రియాక్ట్ విత్ యాసిడ్ అండ్ బేసిస్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్స్. సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని దేనితోనైనా రియాక్ట్ అవ్వగలిగినటువంటి కెపాసిటీ హిమోగ్లోబిన్కి ఉంది. సో ఆక్సిజన్ రిచ్ రీజన్స్ ఉంటేనేమో ఆక్సిజన్తో బైండ్ అవుతుంది, CO2 రిచ్ రీజన్ ఉంటేనేమో, ప్రెషర్ ఆఫ్ CO2 ఎక్కువ ఉంటేనేమో CO2తో బైండ్ అవుతుంది. ఏదైతే బైండ్ అయితే రిమైనింగ్ గ్యాస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మ్యాజిక్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే అది. సో హిమోగ్లోబిన్ బ్యాలెన్స్ చేస్తుంది ప్రెషర్ గ్రేడియంట్స్ని. సో అది ఎలానో ఇక్కడ చూడండి. సపోజ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్, CO2 ట్రాన్స్పోర్ట్. సో CO2 ట్రాన్స్పోర్ట్ basically in three ways. So one is as a dissolved state. So dissolved state, we all know dissolved ఏంటంటే ఏంటండి. సో డిజాల్వ్ స్టేట్ ఏదైతే ఉందో, జస్ట్ త్రూ ద డిజాల్వ్ స్టేట్ ద కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ 7%. సో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద డిజాల్వ్ స్టేట్. సో మనకు బ్లడ్ తీసుకుంటే బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోతే అది డిజాల్వ్ స్టేట్గా చెప్తాం. దట్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ ది బ్లడ్ ప్లాస్మా, దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ది లంగ్స్. సో దట్ టైప్ ఆఫ్ రీజన్, దట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అ డిజాల్వ్ కండిషన్గా చెప్తాం. సో డిజాల్వ్ కండిషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్గా సపోజ్ దిస్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్, దెన్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇంటూ దెన్ సమ్ లిక్విడ్స్, వాటర్ అనుకున్నాం. సో దిస్ విల్ కనెక్ట్ ఇంటూ బైకార్బోనేట్ H2CO3. ఇలా మనకి ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో డిజాల్వ్ స్టేట్లో 7% ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. బట్ రిమైనింగ్ పర్సంటేజ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనేది చూద్దాం. చూడండి. దెన్ సెకండ్ కండిషన్, దట్ ఈస్ as carbamino కాంపౌండ్స్గా మనకి ఎలా ఎంత పర్సంటేజ్ CO2 ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని ఇప్పుడు చూడండి. సో వాట్ ఈస్ కార్బమైనో కాంపౌండ్స్? అమైన్ గ్రూప్ ఈస్ దేర్ ఇన్ ది hemoglobin content. సో దట్ అమైన్ గ్రూప్ బైండ్స్ విత్ hemoglobin, దెన్ ఫార్మ్స్ ఏ కార్బమైనో కాంపౌండ్స్. సో ఇక్కడ ఈ కార్బమైనో కాంపౌండ్స్గా 20-25% ఏదైతే ఉందో ఈ యొక్క కార్బమైనో కాంపౌండ్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనుకుందాం. సో అలా అవుతున్నటువంటి కార్బమైనో కాంపౌండ్స్ దేంతో బైండ్ అవుతుంది హీమోగ్లోబిన్ అంటే, ఇట్ విల్ బైండ్ విత్ హీమోగ్లోబిన్ అండ్ అమైన్ గ్రూప్. అవన్నీ దేంతో బైండ్ అవుతాయి? కార్బన్ డైఆక్సైడ్తో బైండ్ అవుతుందని చెప్పొచ్చు. సపోజ్ దిస్ ఈజ్ హీమోగ్లోబిన్, దెన్ దిస్ హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ NH2 అమైన్ గ్రూప్, దెన్ ఆటోమేటిక్లీ దెర్ ఈజ్ ఏ కార్బన్ డైఆక్సైడ్. సో హీమోగ్లోబిన్ ఉన్నటువంటి యొక్క ఏదైతే కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ మనం అమైన్ గ్రూప్గా చెప్తున్నాం. సో దిస్ కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ ఇంటూ నెక్స్ట్ రీజన్, దట్ ఈస్ కార్బమైనో హీమోగ్లోబిన్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దెన్ సమ్ రిలీజింగ్ ఆఫ్ H+ అయాన్స్. సో ఉన్నటువంటి ఈ రీజన్స్లో ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ ఏమంటారంటే కార్బమైనో హీమోగ్లోబిన్గా చెప్తాం. సో ఈ యొక్క కార్బమైనో కాంపౌండ్స్లో కార్బమైనో హీమోగ్లోబిన్ ఏదైతుందో CO2ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఫ్రమ్ ది టిష్యూస్ టు ది ఆల్వియోల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటిది ఎంత అంటే, యాజ్ కార్బమైనో కాంపౌండ్స్ యాజ్ 20-25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ కార్బమైనో కాంపౌండ్స్. బట్ మెజారిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యాజ్ బైకార్బోనేట్స్. సో ఎక్కువ మనకి కావాల్సినటువంటి యొక్క ఏదైతే CO2 ఉందో ఎక్కువ భాగం ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే బైకార్బోనేట్స్గా ఉంది.
దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ CO2. 70% ఆఫ్ CO2 అనేది కార్బన్ ఏదైతే ఉందో కార్బోనిక్ యాసిడ్గా మనకి బైకార్బోనేట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో 70% అవుతుందంటే దానికి చాలా పెక్యులారిటీ ఉంటుంది. సో ఎలాంటి పెక్యులారిటీస్ ఉన్నాయనేది ఇక్కడ చూద్దాం. సపోజ్ ఆర్బీసీ అండ్ ప్లాస్మా, నేను రెండు చెప్తున్నా, ఆర్బీసీ అండ్ ప్లాస్మా. సో కొంత ప్లాస్మా ఏదైతే ఉందో both have an enzyme that is carbonic anhydrase. So carbonic anhydrase అనే enzyme ఏదైతే ఉందో it has the ability to bind the carbon dioxide with the hemoglobin. So affinity-ని స్పీడ్ అప్ చేసేటువంటిది కార్బోనిక్ anhydrase. It is present in RBC and also plasma too. ప్లాస్మాలో ఉంది, ఆర్బీసీలో కూడా కార్బోనిక్ anhydrase అనేది ఉంది. సో ఇక్కడ నేను ఒక రియాక్షన్ ఇస్తున్నాను మీకు, ఎలా ఉంటుందో చూడండి. Suppose carbon dioxide plus water in the presence of a carbonic anhydrase. Ase అని వస్తే enzyme carbonic anhydrase converts it into bicarbonate H2CO3. So bicarbonate గా కన్వర్ట్ చేస్తుంది. This bicarbonate again dissociate into bicarbonate HCO3 minus గాను H plus గాను dissociate అవుతుంది. అది ఎలానో చూద్దాం చూడండి. In the presence of same carbonic anhydrase, it will split into or dissociate into this type. So bicarbonates గాను then H plus ions గాను ఇది dissociate అవుతుంది. Why this bicarbonate dissociates in these forms అంటే మనం చూసుకోవాల్సిన కారణం ఏందనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. Suppose this is a tissue. In the tissues carbon dioxide is more. In this carbon dioxide and also carbon dioxide binds with water. So automatically formation of bicarbonate takes place with the help of carbonic anhydrase. ఎక్కడిది టిష్యూస్ దగ్గర. దిస్ కార్బోనిక్ anhydraseతో ఉన్నటువంటి ఏదైతే కార్బోనేట్స్ ఉన్నాయో దీస్ బైకార్బోనేట్ ట్రాన్స్పోర్ట్ త్రూ ది alveoli to the alveoli. In the alveoli oxygen percentage is more, CO2 is less. అక్కడ ఏం జరుగుతుందంటే ఆటోమేటికల్లీ దిస్ కార్బోనిక్ యాసిడ్ డిసోషియేట్ ఇంటూ బైకార్బోనేట్స్ అండ్ H plus ions. దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్బోనిక్ యాసిడ్ ఉందో ఈ బైకార్బోనేట్స్ ఉన్నాయి, బైకార్బోనేట్స్ ఆల్వియోలోకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అవుతున్నాయి. అలా స్ప్లిట్ అయినటువంటి బైకార్బోనేట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒకే ఎంజైము ఇలా రివర్సిబుల్ మేనర్లో పనిచేస్తుంది. అదే టిష్యూస్లో ఇలా ఉంటే కండిషను దెన్ దిస్ కార్బోనిక్ anhydrase కన్వర్ట్స్ ఇంటూ బైకార్బోనేట్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా. దీస్ ఆర్ ద 3 forms that transportation of carbon dioxide takes place in our blood with using of hemoglobin respiratory pigment ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ 3 కాంపోనెంట్స్ జరుగుతుంది. సో ఇలా జరగటం వల్ల ఏ ప్రాబ్లం లేదా. సో చూడండి మనం ఇక్కడ చూసుకుంటే there is a release of H plus ions. So too much releasing of H plus ions causes differences in pH. So pH లో differences ని క్రియేట్ చేస్తుంది. That pH differentiation is bad for us. సో అలాంటి pH differentiation క్రియేట్ చేయడానికి ఏంటి రీజను, అని కంపెన్సేట్ చేయడానికి మన బాడీలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం చూడండి. సపోజ్ నేను ఇక్కడ చెప్తున్నట్లుగానే సో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ యొక్క బైండింగ్ని మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ఏదైతే ఉందో తక్కువ ఉంటేనేమో కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్తో బైండ్ అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువ ఉంటేనేమో కార్బన్ డైఆక్సైడ్ హీమోగ్లోబిన్తో బైండ్ అవ్వకుండా ఆక్సిజన్ అనేది బైండ్ అవుతుంది అనుకున్నాం కొంతసేపు. నా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కార్బోనిక్ anhydrase ఉన్నా బైకార్బోనేట్స్ ఉన్నా లేదంటే కార్బమైనో కాంపౌండ్స్ ఉన్నా దెర్ ఈజ్ ఏ రిలీజ్ ఆఫ్ H plus ions. సో H plus ions రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో మనకు ఉన్నటువంటి యొక్క ఆర్బీసీకి ఉన్న నేచర్ ఏంటంటే, సో సపోజ్ ఇది మన ఆర్బీసీ అనుకుందాం, సపోజ్ ఇట్ ఈస్ అవర్ ఆర్బీసీ. సో దిస్ ఆర్బీసీ, సో ఇలాగ ఇస్తున్నాను. సో ఇది ఏదైతే ఉందో ఆర్బీసీ అనుకుందాం. ఇలా ఉన్నటువంటి ఆర్బీసీకి మన బాడీలో దిస్ ఈజ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ఆర్బీసీ. So this RBC has the permeability to release the H plus ions and ఏవైతున్నా బైకార్బోనేట్స్. సో H plus ionsని బైకార్బోనేట్స్ని బయటికి పంపేటువంటి యొక్క క్యాపబిలిటీ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ తర్వాత ఈ పర్మియబిలిటీ అనేది దీనికి ఉంది. సో ప్లాస్మాలోకి ఈ యొక్క H plus ions బాగా రిలీజ్ అవుతున్నాయి. సో ప్లాస్మా కూడా బ్లడ్లో పార్టే కదా. సో ఆటోమేటికల్లీ బ్లడ్ pH అనేది డిస్టర్బ్ అవుతుంది. దెర్ ఈజ్ ఏ pH gradient creates in the plasma. సో బ్లడ్లో pH gradient అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ యొక్క H plus ions కానీ బైకార్బోనేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇలా ఉన్నాయి. సో ఇది ఏదైనా కార్బన్ డైఆక్సైడ్తో బైండ్ అయిపోయి ఎలాగో జరుగుతుంది అనుకుందాం.
బట్ ఈ H+ అయాన్స్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క pH గ్రేడియంట్ డిఫరెన్షియేట్ అయినప్పుడు ఫ్రమ్ ది ప్లాస్మా గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ ది ప్లాస్మా టు RBC దెర్ ఈస్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ టు కంపెన్సేట్ దిస్ ప్రాబ్లం. దాన్ని ఎలా చెప్తారంటే టు మెయింటైన్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ క్లోరైడ్ అయాన్స్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ప్లాస్మా టు ది RBC అండ్ ఆర్బీసీలో ఉన్నటువంటి H+ అయాన్స్ అనేవి ప్లాస్మాలోకి రిలీజ్ అవుతాయి. సో ఇది 2-way ప్రొసీజర్ అనమాట. సో అలా చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాను చూడండి, టు మెయింటైన్ ఎలక్ట్రిక్ బ్యాలెన్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ అండ్ H+ అయాన్స్ అండ్ బైకార్బోనేట్స్ బిట్వీన్ RBC అండ్ ప్లాస్మా ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్. క్లోరైడ్ షిఫ్ట్గా చెప్తాం, క్లోరైడ్ షిఫ్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాంబర్గర్ షిఫ్ట్గా మనం చెప్పొచ్చు, హ్యాంబర్గర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు, సింపుల్. సో ఆర్బీసీలో బైకార్బోనేట్స్ H+ అయాన్స్ నుంచి ఆర్బీసీ నుంచి రిలీజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి బాడీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క Cl ఏదైతే ఉందో క్లోరైడ్ అయాన్స్ ఏవైతే దాంట్లో రిలీజ్ అవుతుంది. ఎందుకు రిలీజ్ అవుతున్నాయి? దెర్ ఈజ్ నో ప్రెజర్ గ్రేడియంట్ ఏదైతే ఉందో pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు అలా చెప్తుంటారు. టు మెయింటైన్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ బైకార్బోనేట్స్ అండ్ H+ అయాన్స్ అండ్ క్లోరైడ్ బిట్వీన్ ప్లాస్మా అండ్ ఆర్బీసీ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు క్రియేట్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం రిలీజ్ అవుతున్నాయి? H+ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్. సో నీకు ఇక్కడ క్లోరైడ్ షిఫ్ట్ జరిగేటప్పుడు దెర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ హీమోగ్లోబిన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దిస్ యాసిడ్ హీమోగ్లోబిన్ పిక్స్ అప్ ఆక్సిజన్ ఇది పిక్స్ చేసుకుని వెళ్ళిపోతుంది యాసిడ్ హీమోగ్లోబిన్. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే దిస్ హీమోగ్లోబిన్ కంటైన్ హిస్టిడిన్ మాలిక్యూల్స్. సో దట్స్ వై ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బఫర్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ బఫర్గా యాక్ట్ చేసేటువంటి యాసిడ్ హీమోగ్లోబిన్ ఏదైతుందో అది ఆక్సిజన్ మాలిక్యూల్స్ పిక్ చేసుకుంటే రిమైనింగ్ కండిషన్స్ ఇలా జరుగుతున్నాయి. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోరైడ్ షిఫ్ట్, ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాంబర్గర్స్ ఫినామినన్, ఆల్సో కాల్డ్ యాజ్ హ్యాంబర్గర్స్ షిఫ్ట్ అని చెప్తాం. సో మెజారిటీ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్స్. సో బైకార్బోనేట్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఒక మెజారిటీ CO2లో సపోజ్ మీరు క్యాలిక్యులేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ 100 ml ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఆర్ క్యారింగ్ 4 ml ఆఫ్ CO2 టు ది ఆల్వియోలైకి ఎంత పాటు తీసుకెళ్ళగలదంటే 100 ml 4 ml ఆఫ్ CO2ని క్యారీ చేయగలదు. సో మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్ప్రెషన్ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి బయటికి వెళ్ళాలి కాబట్టి. సో మొత్తం CO2 ఎక్కడ కలెక్ట్ అవ్వాలి? టు ది ఆల్వియోలై. సో నేను చెప్తున్నాను టిష్యూస్లో కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో డిజాల్వ్ స్టేట్లో 7% వస్తుంది లంగ్స్కి, కార్బమైనో కాంపౌండ్ స్టేట్లో ఒక 22, 21, 25% వస్తుంది. దెన్ 70% ఆఫ్ CO2 ట్రాన్స్పోర్టెడ్ ఆర్ కలెక్టెడ్ యాజ్ బైకార్బోనేట్స్కి ఇలా వస్తుంది. సో ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే మన బ్లడ్లో pH చేంజెస్ రాకుండా ఉండటం కోసం దెర్ ఈజ్ ఎ షిఫ్ట్, దట్ ఈస్ క్లోరైడ్ షిఫ్ట్ బిట్వీన్ ఆర్బీసీ అండ్ ప్లాస్మా. సో ఆర్బీసీకి ప్లాస్మాకి ఒక క్లోరైడ్ షిఫ్ట్ ఏవైతే ఉన్నాయో అయాన్స్ ఇటు రొటేట్ అవుతుంటే మనకి pH గ్రేడియంట్ అండ్ pH ఏదైతే ఉందో ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనం చెప్తాం. సో 4 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఎంత క్యారీ అంటే ఎంత ml ఆఫ్ బ్లడ్ తీసుకోగలదంటే 100 ml ఆఫ్ డిఆక్సిజన్ బ్లడ్ కెన్ క్యారీ 4 ml ఆఫ్ CO2 టు ది ఆల్వియోలై. ఆల్వియోలోకి 100 ml ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అయితే దాంట్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందంటే 4 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రీచ్ అవుతుంది. ఫ్రమ్ ది ఆల్వియోలై ఇట్ ఎక్స్పెల్ త్రూ ద ఎక్స్ప్రెషన్ ప్రొసీజర్. ఎక్స్ప్రెషన్ ద్వారా ఉన్నటువంటి ఆల్వియోలో ఉన్నటువంటి CO2 ఏదైతే ఉందో బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది రిమూవల్ ఆఫ్ CO2 ఫ్రమ్ ది రిమూవల్ ఆఫ్ CO2 ఫ్రమ్ ది బాడీగా చెప్తాం. బట్ కలెక్షన్ ఆఫ్ CO2 ఫ్రమ్ ది టిష్యూస్ ఏవైతే ఉన్నాయో దీస్ 3 ప్రొసీజర్స్. సో ఇక్కడ మేజర్గా ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అయినా CO2 ట్రాన్స్పోర్టేషన్ అయినా మేజర్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారంటే హీమోగ్లోబిన్. సో దిస్ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో బఫర్గా పనిచేస్తూ అలా మెయింటైన్ చేస్తుంది. దీస్ 3 పాయింట్స్ చూడండి. టిష్యూస్లో ఉన్న CO2 ట్రాన్స్పోర్ట్ అవుతుంది అట్ ద సేమ్ డిజాల్వ్ స్టేట్లో ఎంత 7%. అలా కాకుండా టిష్యూస్లో ఉన్న కార్బమైనో కాంపౌండ్స్ ద్వారా ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ కార్బమైనో కాంపౌండ్స్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎంత 20-25% టు ది ఆల్వియోలై. దెన్ 70% ఆఫ్ CO2 కలెక్ట్స్ ఫ్రమ్ ది టిష్యూస్ టు ది ఆల్వియోలై. సో ఆల్వియోలైలో కోసం మనం ఇక్కడ చెప్పుకునేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. దిస్ పార్ట్ ఈస్ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. So it is enzyme very important for the binding of CO2 with the
యాక్చువల్ కార్బన్ డైఆక్సైడ్ విత్ లిక్విడ్స్. సో అలా ఉన్నటువంటి రీజన్ని మనం ఇలా చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది బ్లడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.